న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దసరా ఉత్సవాలకు విద్యుత్ దీపాలంకరణ. దేవి చౌక్ లో అమ్మవారి మూర్తి ప్రతిష్టాపన. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎన్సీసీ ఎంతో దోహదపడుతుంది. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. అమ్మవారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష. బబ్లు అండ్ జయరాం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ప్రారంభం. అతిథులకు అండగా మహిళా రక్షక్ వాహనాలు లోగో ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. రాజమండ్రి దేవి చౌక్ లోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమండ్రి దేవి చౌక్ లో శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. బుధవారం రాత్రి 9:09 అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తొలి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. తొలి పూజ అంకం మల్లేశ్వరరావు దంపతులు నిర్వహించారు. రాజమండ్రి దేవి చౌక్ లో అమ్మవారిని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దంపతులు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాసు, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఉత్సవ కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికి అతిథులను ఘనంగా సత్కరించారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నాటకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున గురువారం రాత్రి మరికొద్దిసేపటిలో శ్రీ కనకదుర్గ మహాత్యం నాటక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవ స్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్లా వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్, నరసింహరావు, పిల్లి వెంకట రమేష్, ఆసాపు దుర్గా మల్లికార్జున, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమురి భాస్కర్రావు, పాలకవర్గ ప్రతినిధులతో పాటు మరో 42 మంది సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. చారిత్రక రాజమహేంద్రవరంలో ప్రతి దసరాకి కూడా దేవీ చౌక్లో ఉత్సవాలు ఘనంగా చేయడం ఒక ఆనవాయితీ. ఇది 91వ ఉత్సవంగా నడుస్తుంది. ఎందరో వదానుల సహకారంతో ఇవాళ దక్షిణ భారతదేశంలో మైసూరు తర్వాత అంత ప్రసిద్ధి చెందిన కేంద్రంగా ఇది ఉంది. ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్లు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పేరెన్నికన్నాయి. ఎందరో కళాకారులకు ప్రోత్సాహం అందించిన కేంద్రం ఇది. అమ్మదయతో రాజమహేంద్రవరం దిగ్దిన ప్రవర్ధమానం అవుతోంది. ఇవాళ ఎందరో భక్తులు ఇవాళ ఆరోగ్యంగా ఉండాలని రాబోయే పుష్పాలకు మనందరం సన్నద్ధమై ఇక్కడికి వచ్చే కోట్లాది మంది భక్తులకి మనం సేవలు అందించుకోవడం సిద్ధపడదామని దానికి నాందిగా ఈ అమ్మవారి ఉత్సవాలను మనం ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. రాజమహేంద్రవరానికి దేవీ చౌక్ అంటేనే రాజమహేంద్రవరం అంటేనే ఆధ్యాత్మికం. అటువంటి ఆధ్యాత్మిక ఆత్మగానికి అంబాసిడర్ లాంటిది దేవీ చౌక్. అటువంటి దేవీ చౌక్లో సర్వణ నవరాత్రిగా 91వ జరిగేది కమిటీ చాలా అద్భుతంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెంచుకుంటూ చాలా అద్భుతంగా జరుగుతున్నందుకు ముందుగా కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా భక్తులందరూ కూడా రాజమండ్రికి సంబంధించిన భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ 9 నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో రాజమహేంద్రవరం దేవి చౌక్ బాలాత్రిపుర అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు ఈరోజు ఘనంగా ప్రారంభమైనాయండి. ఉదయం 8:40 కలహస్థాపన యంత్రస్థాపన జరిగింది. అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు అభివృద్ధి చెందడానికి దేవి కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. ఈరోజు అమ్మవారు స్వర్ణ కవచ అలంకారం దుర్గాదేవితో విరాజిల్లుతున్నారు. అమ్మవారిని ఎవరైతే మనం భక్తి శ్రద్ధలతో వేడుకుని పూజిస్తామో వారికి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యములు భోగభాగ్యములు సుఖసౌఖ్యాలు కలుగుతాయి. ఈ రోజు నుంచి ప్రారంభం కాబట్టి ఈ 10 రోజులు కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది అందరూ
ఆయురానికి ఐశ్వర్యంతో వర్ధిల్లును కాక. జై భవానీ. దేవి చౌక్ శ్రీ బాలా త్రిపుర సుందర దేవి ఉత్సవాలకి ఈరోజు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ ఉత్సవాలు గత 91 సంవత్సరంగా మరి ఎంతో ఘనంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తాం. మరి కమిటీ యొక్క గొప్పతనం, మరి కమిటీ సభ్యులందరూ కూడా ఈ అమ్మవారి ఉత్సవాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గతం నుంచి కూడా గత 90 సంవత్సరాల నుంచి కూడా 4 రోడ్లలో 4 ఫంక్షన్లు 4 ఇది ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ట్రాఫిక్ అది పెరిగిపోయిన దాని మీద ఒక రోజు ఉత్సవ కార్యక్రమం, ఒక నాటకం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఈ అమ్మవారు కూడా అదే విధంగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటుంది. ఈ కార్యక్రమం కాకుండా మరి దేవి అమ్మవారి పేర మనకి కళ్యాణ మండపం కూడా కట్టారు. దేవి అమ్మవారి పేర కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఈ అమ్మవారికి. ఆ కళ్యాణ మండపం కూడా మరి సామాన్య ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది మొదటి నుంచి కూడా. మరి ఈనాడు ఈ ఉత్సవ కమిటీని ఎంతైనా అభినందించాలి. ఈ 10 రోజులు ఈ రాటేసిన కాడి నుంచి కూడా ఈ సభ్యులు ఎవరు కూడా వేరే పని పెట్టుకోకుండా ఈ అమ్మవారి కార్యక్రమం మీదే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమం జయప్రయత్నం చేస్తాకే వాళ్ళందరూ కూడా స్వయశక్తుల కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియబోతూ మరొక్కసారి ఆ జగన్మాత బాలా త్రిపుర సుందర దేవికి నమస్కరిస్తూ మరి అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో దినదరాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మరి అవకాశం కల్పించిన దేవి ఉత్సవ కమిటీ వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ విలువలు భావితరాలకు తెలిసే విధంగా నిర్వహిస్తున్న స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ మంచి కార్యక్రమం అని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. గురువారం రాజానగరం గైడ్ కళాశాల ఆవరణలో ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ ఎన్సీసీ ఏపీఎన్టీ ఎస్ఎన్ఐసి కార్యక్రమానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశ వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం అనే అంశాలను భవిష్యత్ తరాలకు అందించాలని, ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాను, వరదలు వంటివి ఏర్పడిన సమయంలో ఎన్సీసీ బృందాలు తమ వంతు కర్తవ్యంగా బాధ్యతతో వ్యవహరించడమే కాకుండా వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలను రక్షించేందుకు సహాయ సహకారాలు నిర్వహిస్తూ వారికి అండగా ఉంటారని తెలిపారు. ఇటీవల విజయవాడలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్సీసీ బృందాలు వెళ్లి వరద ముంపులో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ కార్యక్రమాల్లో అందజేయడం మనం చూశామని అన్నారు. ఎన్సీసీ శిక్షణ పొందిన వారందరూ మంచి క్రమశిక్షణతో ఉత్తమ లక్ష్యాలు కలిగిన భారత పౌరులుగా ఎదుగుతారని ఆమె పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఎన్సీసీ పట్ల కొంత ఆదరణ తగ్గుతుందన్నారు. ప్రతి ఏడాది ఇటువంటి క్యాంపులు నిర్వహించుకోవడం జరుగుతుందని, అదే తరహాలో గైడ్ సహకారంతో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నానని అన్నారు. నేడు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయని అన్నారు. భారతదేశంలో సామాజిక విభజన తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనే విధంగా జాతీయ భావన కలిగే విధంగా పిల్లల్లో ఎన్సీసీ శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. ఇందుకు పిల్లల తల్లిదండ్రులు, పాఠశాలలు, కళాశాలలు, అధ్యాపకులు, విద్యార్థులను ఎన్సీసీ క్యాడర్ శిక్షణకు చేర్పించే విధంగా సహకరించాలని అన్నారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రతి పాఠశాల, కళాశాల అందిపుచ్చుకోవాలని పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఈ కార్యక్రమంలో
కల్నల్ ఆర్ఎం అగర్వాల్, కాకినాడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి, చైతన్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ విప్ కేవీవి సత్యనారాయణరాజు, చైతన్యరాజు తదితరులు పాల్గొన్నారు. నిన్నే మనం గాంధీ జయంతిని, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దానిలో అంతర్భాగంగానే ఇవాళ ఈ స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అనేది ఎన్సిసి మాధ్యమంగా ఇవాళ గ్లోబల్ యూనివర్సిటీలో, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఇవాళ నిర్వహించుకుంటున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎవరైతే ఉంటారో వారు పిల్లల్లో, భావితరాల వారిలో మన యొక్క భారతదేశ విలువల్ని కావచ్చు, అదేవిధంగా యూనిటీని కావచ్చు, ఇంటగ్రేషన్ని కావచ్చు, ఏదైతే మనం వివిధత్వంలో ఏకత్వం అని చెప్పి మనం భావిస్తూ ఉంటామో దాన్ని పిల్లలకి గుర్తు చేస్తూ ఈ వైవిధ్యం ఏదైతే భారతదేశంలో ఉంటుందో దాన్ని కలుపుకుంటూ మనం మంచి భారత పౌరులుగా ఎదగాలి అనేటువంటి భావనని పిల్లల్లో కల్పిస్తుంది. అది మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినా, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్సీసీ వారు వెంటనే వెళ్ళి అక్కడ భాగస్వాములు అవుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సేవ చేస్తూ ఊరట కల్పిస్తారు. మన రాష్ట్రంలో మనం ఎదుర్కొన్నటువంటి వరదల నేపథ్యంలో కూడా ఎన్సీసీ వారు చాలా చక్కగా వారి సేవల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందించినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎన్సీసీ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు సాధారణంగా మంచి క్రమశిక్షణతోటి భారతదేశ విలువల్ని గౌరవించే పౌరులుగా ఎదుగుతారు అనేటువంటి విషయాన్ని ముందు మనం ఇక్కడ గమనించాలి. ఈ మధ్య కాలంలో ఒకంత ఎన్సీసీ పట్ల కొంచెం ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి క్యాంప్స్ ఎన్సీసీ వారు ఈ ప్రతి సంవత్సరం కూడా వీరు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం ఒకంత ఇబ్బంది వచ్చి నిర్వహించుకోలేకపోయాము. కానీ ఈసారి గోదావరి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వారు ముందుకు వచ్చి మేము మీకు సహకరిస్తాము, మీరు మా క్యాంపస్లో మీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పి తెలియజేసినప్పుడు వారు వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఇవాళ రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మనం అందరం కూడా, ప్రత్యేకించి రాజమహేంద్రవరం వాసులందరూ కూడా మనం గర్వించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను. మంగళవారంపేట రంభా థియేటర్ డౌన్ లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు బబ్లు అండ్ జయరాం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం మంగళవారంపేట రంభా థియేటర్ డౌన్ లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని బబ్లు అండ్ జయరాం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భవానీలకు, స్వాములకు, భక్తులకు దసరా నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బబ్లు అండ్ జయరాం ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ యొక్క రాష్ట్రం పైన, మరి ముఖ్యంగా ఈ నగర ప్రజలపైన ఉండాలని, ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మని కొలుస్తూ ఉన్నారో వారు ఆయా రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం కనబడతా ఉంది. ఈ 11 రోజులు కూడా అందరూ కూడా దీక్షను పూనుకుంటా ఉన్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ ఆధ్యాత్మిక ఆలోచనతో ముందుకెళ్ళడం అన్నది ఒక శుభ పరిణామం. తప్పకుండా అందరూ కూడా ఈ పూజల్లో నిమగ్నం అవ్వాలని, అమ్మకు ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకింతటి ఘనమైన మెజార్టీతోటి ఎమ్మెల్యేగా నెగ్గడానికి అవకాశం కల్పించిన నగర ప్రజలు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ప్రస్తుత సమాజంలో మహిళల భద్రతా సమస్య పరిష్కారానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా రక్షక్ రూపొందించామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏలూరు రేంజ్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్షక్ వాహనాలు లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ వద్ద చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఎస్పీ డి నరసింహకిషోర్ పాల్గొన్నారు. కలెక్టర్ చేతుల మీదుగా మహిళా రక్షక్ వాహనాన్ని
జెండా ఊపి ప్రారంభించగా ఎస్పీ లోగోను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిని చేయడం అభినందనీయమని అన్నారు. అదనపు ఆర్థిక భారం లేకుండా పోలీస్ శాఖ మహిళల రక్షణలను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని అన్నారు. బాలికలు, విద్యార్థులపై వేధింపులు కట్టడి చేయడంతో పాటు రాత్రి వేళ భద్రత కల్పించాలంటే ఈ బృందాలు అవసరమని చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వారి రక్షణకు 9493206006 నెంబర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి దేవీ చౌక్ వరకు వాహనాలు సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఏఎస్పీ ఏవి సుబ్బరాజు, డిఎస్పీలు ఎస్ భవ్యకిషోర్, కె రమేష్ బాబు, అధికారి కె విజయ్ కుమారి పాల్గొన్నారు. గాంధీ గారు ఎలాంటి సమాజాన్ని కలగన్నారన్నది మీ అందరికీ తెలుసు. అర్ధరాత్రి స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరగగలుగుతారో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టుగా చెప్పారు. అలాగే ఇదే రాజమండ్రి నేల మీద కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ జనోద్ధరణ కోసం ఎంతో పాటుపడ్డారు. అయితే ఇలాంటి గొప్ప హెరిటేజ్ కల్చర్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో మహిళల భద్రత కోసం ఈరోజు మనం మహిళా రక్షక్ అనే ఒక ఫోర్స్ని మనం తయారు చేసి ఒక వెహికల్ ఇచ్చాము. అలాగే ఈ వెహికల్తో నిత్యం అక్కడికక్కడ అవేర్నెస్ క్యాంపెయినింగ్, అలాగే ఎక్కడైతే హీవ్ టీజింగ్ హాట్స్పాట్స్ ఉంటాయో అక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడం అనేది వీళ్ళు రెగ్యులర్గా చేస్తారు. అలాగే ఎవరైనా కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా హెరాస్మెంట్ కానీ క్రూయాలిటీ కంప్లైంట్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా అటెండ్ అవుతారు. కాబట్టి వీటన్నిటికీ ఓవరాల్గా ఈరోజు మనం ఒక రక్షక్ దళం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దీన్ని ఇంకా ఇవాల్వ్ అవుతుంది. ఇది రానున్న రోజుల్లో ఇంకెంత బాగా దీన్ని మనం ఇవాల్వ్ చేయగలం. అలాగే ఆడియో విజువల్ ప్లేయర్ కూడా ఉంది ఆ వెహికల్లో. సో దే గో ఇన్ ద ఈవినింగ్స్ టు ద స్లమ్ ఏరియాస్. అక్కడ కూడా మహిళల హక్కులేంటి, మహిళల భద్రతకి ఎలాంటివి పాటించాలి అనేవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగే స్కూల్స్కి వెళ్తారు. ఇటీవల కాలంలో పోక్సో కేసులు మీరు చూస్తే స్కూల్ గోయింగ్ పిల్లల మీద ఎక్కువ ఈ సెక్షువల్ అసాల్ట్ లాంటివి జరుగుతున్నాయి. చాలా సమాజంలో ఒక వికృతమైన చేష్ట ఇది. వీరి మీద చాలా సీరియస్గా ఉంటాము. వీళ్ళని కూడా ఎవరైనా ముందుగానే ఐడెంటిఫై చేసి అలాంటి పనులు చేస్తున్న వాళ్ళని ఈ దళం ఏదైతే మహిళా రక్షకు గుర్తిస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ముందే తీసుకుంటాం. సో ఇలాంటివన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక విజిబుల్గా ఎక్కడెక్కడైతే మహిళలకి రక్షణ కావాలో అక్కడికి వెళ్ళి ఈ ప్రెజెన్స్ ఉంటుంది, ఈ టీం తాలూకా ప్రెజెన్స్. సో దానికి గాను హెల్ప్ లైన్ నంబర్, ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాం, 9493206006. అలాగే 112 రెగ్యులర్ నెంబర్ ఉంది. సో ఈ నంబర్స్కి ఎవరైనా స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా చెప్పినా నెక్స్ట్ లెవెల్లో కంప్లైంట్ బాక్స్ కూడా పెడతాము. సో దీనికి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా టు గివ్ మోర్ పబ్లిసిటీ, దెన్ ఇట్ విల్ రీచ్ ద మోర్ ఉమెన్. మెంబర్ మహిళా పోలీసులతో ఒక స్పెషల్ క్వాడ్ అనేది రూపొందించడం జరిగింది. ఇదంతా కూడా ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు కిషోర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. సో ఈ మహిళా రక్షక్ అనేది ఏదైతే మనకి గత కొంతకాలంగా ఏ ఏరియాస్లో ఉమెన్కి అగెనెస్ట్గా క్రైమ్ జరుగుతుందో ఆ ఏరియాస్, అలానే వనరబుల్ ఏరియాస్, స్లమ్ ఏరియాస్, మార్కెట్స్, అట్లానే కాలేజెస్, బస్ స్టాప్స్, వీటన్నిటిని ఐడెంటిఫై చేసుకొని కంటిన్యూస్గా వీటితో పాటుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ కూడా వీళ్ళు పెట్రోలింగ్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు వెళ్తుండేటప్పుడు అక్కడ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఏ రక్షణ కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళు పోలీస్ నుంచి రక్షణ పొందాలి అంటే ఏ నెంబర్స్కి వాళ్ళు కాల్ చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మహిళా రక్షక్ కార్యక్రమంలో భాగంగా ఒక వాట్సాప్ నెంబర్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా ఈ స్క్వాడ్లో ఉన్నవాళ్ళు కానీ అదర్వైజ్ నియర్ బై పోలింగ్ స్టేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు సీతమ్మ సందులో పొన్నాడ చిన్నారావు మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో శ్రీ 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 దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సీతమ్మ సందులో శ్రీ 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 దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం పొన్నాడ చిన్నారావు మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు శ్రీ 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 దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. పొన్నాడ చిన్నారావు మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ మాట్లాడుతూ, ఈ కనకదుర్గమ్మ చల్లని చూపులతో నగర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరి ప్రార్థించారు. ఈ కార్యక్రమం మరాఠా సంఘం, బెంగాలీ సంఘం, సువర్ణ వర్తక సంఘం, జైన్ సంఘం, సీతమ్మ సందు మార్కెట్ అందరూ కలిసి సహకరిస్తున్నారని అన్నారు. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారని, అందులో భాగంగానే పరిశుభ్ర భారత్ను సాకారం చేసేందుకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తెస్తున్నారని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం కోటుపల్లి బస్టాండ్ వద్ద స్వచ్ఛతా హీ సేవా ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి, కమిషనర్ కేతన్ గార్గ్ కలిసి ఆమె పాల్గొన్నారు. తొలుత గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం మోదీ స్వచ్ఛ భారత్ పిలుపు ఇచ్చారని, గాంధీ ఆశయాలకు అనుగుణంగానే ఆ కార్యక్రమ సూచికలో గాంధీజీ కళ్ళజోడును గుర్తుగా ఉంచారని అన్నారు. స్వచ్ఛ భారత్ నిర్మాణంలో అందరం అంకితమవుదామని పిలుపునిచ్చిన ఆ మేరకు ప్రతిజ్ఞ చేయించారు. 2047 వికసిత్ భారతదేశాన్ని మన భవిష్యత్ తరాలు చూడాలని ఆకాంక్షించారు. గతంలో చేపట్టిన నిర్మల్ పుష్కరాలు కేవలం కాగితాల వరకు పరిమితమయ్యాయని విమర్శించారు. ఆర్ఎంఓ వినూత్న, జిల్లా ప్రజా రవాణా అధికారి కె షర్మిల, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దగ్గర 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని గాంధీ జయంతిని పురస్కరించుకుని వారు ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛ భారత్ లోగో చూస్తే కూడా గాంధీ గారి కళ్ళద్దాలే లోగోగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మహాత్మా గాంధీ గారు బాగా గట్టిగా విశ్వసించారు, పరిశుభ్రత మీద వారికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండేది కనుక వారికి నిజమైనటువంటి నివాళిగా వారు ఏదైతే వారు నమ్మారో దాన్ని చేసి చూపించాలి. భారతదేశాన్ని రాబోయే కాలంలో ఒక పరిశుభ్రమైనటువంటి భారతదేశంగా చూపించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిర్మల్ పురస్కార్ వంటి కార్యక్రమాలు అంతకు ముందు ఉన్నా కూడా అవి కేవలం పేపర్ల వరకు పరిమితమైనటువంటి సందర్భంలో ప్రజల్ని ఎప్పుడైతే దీనిలో భాగస్వాములు చేయమో అప్పుడు మనం నిజమైనటువంటి పరిశుభ్రతను సాధించలేమనేటువంటి ఆలోచనతోటి ప్రజల్ని భాగస్వాములు చేయాలని చెప్పి ప్రతి అక్టోబర్ 2వ తారీఖున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా దాన్ని పురస్కరించుకుని మన భావితరాల వారి చేత ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు. అంటే మనం మన పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం మాత్రమే కాకుండా ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని సాధించడానికి మనం అందరం కూడా అంకితం అవుతామని చెప్పి ఒక ప్రతిజ్ఞ వారందరి చేత చేయిస్తారు. దీని మాధ్యమంగా ఏమిటంటే చాలా వరకు పిల్లల్లో కూడా అవగాహన పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే బయట దేశాలకు వెళ్ళినప్పుడు చాలా శుభ్రంగా ఉంది అని చెప్పి భావిస్తాము, ఆ రకమైనటువంటి వాతావరణం వికసిత్ భారత్
47వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ని సాధించేటువంటి సందర్భంలో అటువంటి భారతదేశాన్ని మన బిడ్డలు, మన భావితరాలు వారు చూడాలి అనేటువంటి ఆకాంక్ష. దానిలో భాగంగానే మహిళలకు కూడా ఈ మరుగుదొడ్ల నిర్మాణం కూడా స్వచ్ఛ భారత్లోనే అంతర్భాగంగా వారు చేపట్టడం జరిగింది. కనుక నేను ఇవాళ మీ మాధ్యమంగా దేశ ప్రజలందరికీ చేసేటువంటి విజ్ఞప్తి, అందులోనే ఆంధ్ర రాష్ట్ర మన ప్రజలకి చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, మనం మన ఇంటిని, మన పరిసర ప్రాంతాలని, తద్వారా మన కమ్యూనిటీని, మన రాష్ట్రాన్ని పరిశుభ్రమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని చెప్పి అభ్యర్థిస్తున్నాను. స్థానిక మొరంపూడి రోడ్ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో అలంకరించారు. ఆలయ గౌరవాధ్యక్షుడు పిల్లి శ్రీను దంపతులు, ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు దంపతులు, మేడి దుర్గేష్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు మాట్లాడుతూ, ఈ ఏడాది విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 34వ సంవత్సరం దసరా నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఉదయం 6:06 అమ్మవారిని ప్రతిష్టాపన చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లోకాన్ని కాచి కాపాడే కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు జనులందరిపైన ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. స్థానిక 29వ డివిజన్లో టీడీపీ నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి ఆధ్వర్యంలో కొత్తపేటలో కొత్తపేట పెద్ద వీధి ఫ్రెండ్ సర్కిల్ సారథ్యంలో 8వ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై దసరా ఉత్సవాలను ప్రారంభించగా కూటమి నాయకులు గన్ని కృష్ణ, చల్ల శంకర్రావు, అత్తి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిక రాధ, ఉప్పులూరి జానకి రామయ్య, కడియాల వీరభద్రరావు, రుంకాని వెంకటేశ్వరరావు, రఘు తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట పెద్ద వీధి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. మాది 29వ వార్డు. నా పేరు బోని ఈశ్వరి. కొత్తపేటలోని 8 సంవత్సరాలు బట్టి అమ్మవారిని నవదుర్గ అమ్మవారిని ప్రతి సంవత్సరము కూడా చేస్తున్నాము. 2 సంవత్సరాలు బట్టి కోవిడ్ టైంలో ఆపాము. ఇప్పుడు మళ్ళీ 9వ సంవత్సరం చేస్తున్నాము. ఈ 9వ సంవత్సరంలోని అమ్మవారు మేము ఈ సంవత్సరము చేయడానికి కారణం కూడా ఒక విషయం ఉంది. అది ఏంటంటే, మాకు తెలుగుదేశం ఆదిరెడ్డి శ్రీనివాసు ఎమ్మెల్యేగా గెలవాలని మేము ఎంతో సంకల్పంతో అమ్మవారిని అడిగినది కోరిక అమ్మవారు నెరవేర్చింది. ఆ కోరిక ప్రకారంగా మన కూటమి తరపున గెలిచినందుకు, మంచి మెజార్టీ వచ్చినందుకు ఈ 3 సంవత్సరాలు ఆపింది. 3 సంవత్సరాలది కలిపి ఈ సంవత్సరానికి ఎంతో అద్భుతంగా మేము అమ్మవారి నవదుర్గ అమ్మవారిని 9 రోజులు కూడా నవరాత్రిలోని 9 కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు అమ్మవారిని 8:45 నిలబెట్టడం అయింది. అలాగే రేపు పడిపూజ చేశారు. రేపు శుక్రవారము సాయంత్రం పడిపూజ పెట్టించుకుంటున్నాము. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి సేవ పెట్టించుకుంటున్నాము. అలాగా మళ్ళీ ఆదివారం పిల్లలకి కూడా మంచి గొప్పగా కోలాటకం పెట్టిస్తున్నాము. ఒకరోజు హోమం చేయిస్తున్నాము, కుంకుమ పూజలు చేయిస్తాము, పిల్లలు సరస్వతి పూజ చేయిస్తాము. అలాగే ఊరేగింపు అయిన వరకు 9 రోజులు కూడా 9 కార్యక్రమాలతోని మా 29వ వార్డు కొత్తపేట ఫ్రెండ్స్ సర్కిల్లో ఆధ్వర్యంలోని అలాగే అందరి సహకారంతో నేను ఈ 9 సంవత్సరాలు కూడా చేయించడం జరుగుతుంది. అందరూ కూడా బాగోలు, ఇరుగు పొరుగు బాగోవాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని. జై దుర్గా, జై జై దుర్గా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి.
అమ్మలగన్నా అమ్మవు నీవే ఆది పరాశక్తివి నీవమ్మా అమ్మలగన్నా అమ్మవు నీవే ఆది పరాశక్తివి నీవమ్మా ఆత్మగల్ల మా తల్లివి నీవే అవతారమూర్తివి నీవేనమ్మా ఆత్మగల్ల మా తల్లివి నీవే అవతారమూర్తివి నీవేనమ్మా బాలాజీపేటలో నెలకొల్పిన దుర్గమ్మ విగ్రహానికి ఏడాప్ల వెంకటేశ్వరరావు, విక్టోరియా దంపతులు, లంకా దుర్గా ప్రసాద్, లంకా అరుణ దంపతులు ప్రాణ ప్రతిష్ఠ, కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలాజీపేటలో నెలకొల్పిన దుర్గమ్మ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ, కుంకుమ పూజను ఏడాప్ల వెంకటేశ్వరరావు, విక్టోరియా దంపతులు, లంకా దుర్గా ప్రసాద్, లంకా అరుణ దంపతులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా 2 టౌన్ సిఐ దుర్గారావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వ్యవస్థాపకులు టీవీఎస్ నాయుడు, సీనియర్ జర్నలిస్ట్ రవికుమార్, ఎలమటి రామకృష్ణ, వరసల మూర్తి, పుణ్యమంతుల గోపి, ఆవాల ఈశ్వర్, జనసేన సాయి శ్రీ గుండు త్రినాథరావు, కాకర శేషు, బత్తిన రత్నాసి, కొయ్య దుర్గారావు, ఆదర్శ్ నగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్కు చెందిన పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గంగే జీవనే జయగోదావరి సరస్వతి నర్మ సింధు ద్రవ్యాణి సంప్రోక్ష్య అస్య కలశస్థాపన అయం ముహూర్త శుభముహూర్తోస్తు అస్య కలశస్థాపన అయం ముహూర్త శుభముహూర్తోస్తు. అక్షంతులు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇలాగ మగవాళ్ళు అభిరుచ్యర్థం నమో నమః. ధ్యానం ఓం శ్రీ మహాగణపతే నమో నమః. ధ్యాయామి ఓం శ్రీ మహాగణపతే నమో నమః. మళ్ళీ ఒక పుష్పం పెట్టండి. ధ్యానంతో బాలాజీపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం బాలాజీపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 8:35 కలశ స్థాపన చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేశారు. ఈ పూజా కార్యక్రమంలో రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, చంద్రకళావతి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోందేసి శ్రీనివాసులు రెడ్డి, వాసంశెట్టి సూర్య గణేష్, తలారి శ్రీనివాస్, సూరంపూడి ప్రకాష్, జిపిఆర్ నాయుడు, బిల్డర్ రాజా, ప్రభ, రాజు తదితరులు పాల్గొన్నారు. పుష్పలత సంబంధితం సకులంపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్యార్థం యజమాన సాయిబాబు ధర్మదేవస్య సంపూర్ణ ధర్మంతి అంజనేయ సోమంగతం సకులంపూర్ణ ఆయు ఆరోగ్య యజమానస్య చూస్తాం. సత్యసాయి పథకంలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు 16 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ నిరవధిక సమ్మె చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరాల విభాగంలో సత్యసాయి పథకంలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు 16 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమని నిరవధిక సమ్మె శిబిరంలో సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమరాజు మాట్లాడారు. గిరిజన మరియు మెట్ట ప్రాంత వాసులకు సుమారుగా 75 గ్రామాలకు 5 మండలాలకు త్రాగునీరు పైప్లైన్ ద్వారా 50 మంది సిబ్బందితో పనిచేస్తున్న వీరికి పిఎఫ్, ఈఎస్ఐ వంటివి ఖాతాలు తీసినప్పటికీ వాటిలో ఎటువంటి జమలు చేయడం లేదు. కార్మికుల హక్కులను కాలరాస్తూ ఈఎస్ఐ వంటి ఆరోగ్య భద్రత లేకపోవడం వల్ల చాలా అనారోగ్యాలు గురి అవుతున్నారని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ వీరి జీతాలు అరకొర ఇస్తూ కనీస వేతనాలు చట్టాన్ని కాలరాస్తూ ఇప్పటికీ 16 నెలలుగా ఇవ్వడం లేదని, జీతాల కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరియు కాంట్రాక్టర్ సంప్రదించినా సరైన సమాధానం రావడం లేదన్నారు. వారు ప్రభుత్వం నుండి బిల్లులు రావడం లేదని, ప్రభుత్వం వైపు నెపం నెడుతున్నారని అన్నారు. 16 నెలలుగా జీతాలు లేక మా కుటుంబాలు పెరిగిన ఖర్చులతో జీతాలు లేని జీవితం ఎలా గడపాలో తెలియక అప్పులతో సతమతమవుతున్నామని, కావున ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మా సమస్యలపై స్పందించి మా కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మికులు ఆశిస్తున్నారు. ఈ ధర్నాలో ప్రైవేట్ హాస్పిటల్స్ యూనియన్ కార్యదర్శి ఎం శ్రీనివాస్, యూనియన్ అధ్యక్షులు కట్టమురి వీరబాబు, కార్యదర్శి ఇస్సాకు, కోశాధికారి కె రామకృష్ణ, జి రామకృష్ణ, కె మల్లేష్, జె సురేష్, జెవి ప్రసాద్, ఐ శ్రీనివాస్, కె తాతాసి, ఎం వెంకన్నబాబు, ఓ కృష్ణార్జునుడు, జి శివ, సిహెచ్ వెంకటేష్, పి కిషోర్, ఎస్ వెంకటేశ్వరరావు, కె శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. కల్పించాలి ఎస్ఆర్పిఎఫ్ సౌకర్యం, కల్పించాలి ఎస్ఆర్పిఎఫ్ సౌకర్యం. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల జీతాలు, కార్మికుల జీతాలు, సిఐపిఎఫ్, సిఐపిఎఫ్, కార్మికుల ఐక్యత, బ్యాంకు ద్వారా జీతాలు, పాత పద్ధతిలో బ్యాంకు ద్వారా జీతాలు, పాత పద్ధతిలో బ్యాంకు ద్వారా జీతాలు, సిఐటియు, సిఐటియు, కాండారు సత్యనారాయణ, కాండారు సత్యనారాయణ, కాండారు సత్యనారాయణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సిఐటియు, సిఐటియు. స్థానిక 2వ డివిజన్ నారాయణపురం గోపాల్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో దసరా మహోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు ప్రతిరోజు భవానీ భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. గురువారం ఆలయ ఆవరణలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, రాయపురెడ్డి చిన్న ప్రారంభించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో రోజుకి సుమారు 500 నుంచి 600 మంది వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది కూడా ఆ కృష్ణస్వామి దయతో గురువారం నుంచి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. 9 రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయం వద్ద ప్రసాద వితరణ జరుగుతుందని భవానీ భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి.
అమ్మవు నీవే వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దసరా ఉత్సవాలకు విద్యుత్ దీపాలంకరణ. దేవీ చౌక్ లో అమ్మవారి మూర్తి ప్రతిష్టాపన. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎన్సీసీ ఎంతో దోహదపడుతుంది. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. అమ్మవారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష. బబ్లు అండ్ జయరాం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ప్రారంభం. అతిథులకు అండగా మహిళా రక్షక్ వాహనాలు లోగో ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.